వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఆతిథ్యమిస్తున్న అమెరికా తన జట్టును ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. యూఏఎస్ ప్రధాన జట్టులో 15 మంది ఆటగాళ్లను చేర్చుకున్నట్లు తెలిపింది. రిజర్వులుగా 3కి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఆ టీంలో కెప్టెన్ సహా సగం మంది భారత సంతతి ఆటగాళ్లే ఉండటం విశేషం. ఈ టీంలో జట్టు కెప్టెన్గా మోనాంగ్ పటేల్ను నియమించింది. ఇందులో సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్ పటేళ్లు భారత సంతతికి చెందిన ఆటగాళ్లు. ఈ టీంకి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరే ఆండర్సన్ కూడా ఎంపికయ్యారు. ఆండర్సన్ కివీస్ తరపున 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆడారు. ఇక మిగతా ప్లేయర్లలో ఆరోన్ జోన్స్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ప్లేయర్లు ఎస్ టేలర్, జస్సీ సింగ్, కెంజిగే, షాల్క్విక్, ఆండ్రీస్ గౌస్, జహంగీర్, ఆలీ ఖాన్, నితీష్ కుమార్లకు టీంలో చోటు దక్కింది. అలాగే రిజర్వ్ ఆటగాళ్లుగా గజానన్, డ్రైస్డేల్, యాసిర్ ఎంపికయ్యారు. గుజరాత్ అండర్-19 జట్టుకు ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ మోనాంగ్ పటేల్ ఇప్పుడు ఈ అమెరికా జట్టుకు కెప్టెన్. 2018-19 రాంచీ ట్రోఫీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన మిలింద్ కుమార్ అమెరికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ సీజన్లో సిక్కిం తరపున 1331 పరుగులు చేసిన మిలింద్ దేశవాళీలో ఢిల్లీ, త్రిపుర, సిక్కిం తరపున ఆడాడు. ఐపీఎల్లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్తో పాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. మెరుగైన అవకాశాల కోసం అతను అమెరికా వెళ్లాడు. ముంబై మాజీ బౌలర్లు హర్మీత్ సింగ్, సౌరభ్ కూడా ఈ ప్రపంచ జట్టుకు ఎంపికయ్యారు. 2012 అండర్-19 ప్రపంచ కప్లో భారత్కు హర్మీత్ ఆడాడు. 2010 అండర్-19 ప్రపంచ కప్లో కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ లాంటి ఆటగాళ్లున్న భారత జట్టులో సౌరభ్ ఉన్నాడు. అయితే 2012 అండర్-19 ప్రపంచ కప్లో భారత్ను గెలిపించిన కెప్టెన్ ఉన్ముక్ చంద్ మాత్రం అమెరికా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ కోరే ఆండర్సన్ అమెరికా తరపున ప్రపంచ కప్ ఆడబోతున్నాడు. పాకిస్తాన్ సంతతి పేసర్ ఆలీ ఖాన్ కూడా స్థానం సొంతం చేసుకున్నాడు. జూన్ 2న ఆరంభమయ్యే ఈ పొట్టి కప్కు వెస్టిండీస్తో కలిసి అమెరికా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్, కెనడా, పాకిస్తాన్, ఐర్లాండ్తో కలిసి అమెరికా గ్రూప్ ఏలో ఉంది. యుఎస్ క్రికెట్ జట్టు డల్లాస్లో కెనడాతో తన తొలి మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత జూన్ 6న పాకిస్తాన్తో, జూన్ 12న భారత్తో తలపడింది. అలాగే ఈ టోర్నీలో తన చివరి మ్యాచ్ను జూన్ 14న ఫ్లోరిడాలో ఐర్లాండ్తో ఆడనుంది. ఇదిలా ఉంటే ఈసారి అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచ కప్ జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది.